నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దాదాపు తెలంగాణలో అయితే అమిత్ షా లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాలు ఖచ్చితంగా గెలవాలని చెప్పారు. 12 స్థానాలు గెలవాలంటే మిగతా చోట వదిలేయమని కాదు, మిగతా చోట కూడా గట్టిగా ప్రయత్నించమని. దాదాపు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటివరకైతే పూర్తిగా వరంగల్, ఖమ్మం అభ్యర్థులను పెండింగ్లో పెట్టారు. మిగతా స్థానాలకైతే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఈసారి కీన్ కాంటెస్ట్ కాబోతోంది. దాదాపు భారతదేశంలో కూడా అతి తక్కువ టైంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పేరు అయితే మాత్రం ఒక పెద్ద ఫ్లాష్ బాస్ తిరిగింది. ఆ నియోజకవర్గం ఏది కాదు, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. రాజాసింగ్ అనే గోషమాల ఎమ్మెల్యేకి ఇస్తారని, అట్లాగే భగవంతరావు అని అంతకుముందు 2014లో 19లో బీజేపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి మళ్ళీ తిరిగి పోటీ చేస్తారంటూ కూడా ఇట్లా రకరకాల ఊహాగానాలు వచ్చినా అమిత్ షాను, నరేంద్ర మోడీ, మొత్తానికి జేపీ నడ్డా, ఏదైనా ఢిల్లీ బీజేపీ నాయకులు మాత్రం ఒక మహిళకి ఇవ్వాలని ఆలోచించారు. ఆ మహిళ కూడా విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవీలత. ఈ మాధవీలత పేరు రాగానే కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది ఎవరు అంటే కూడా బీజేపీ వాళ్ళకన్నా ఓల్డ్ సిటీ ఎంఐఎం పార్టీ అని చెప్పచ్చు. వాళ్ళు ఊహించారు కానీ ఈ మాధవీలతకి ఇస్తారా ఇవ్వరా అనే డైలమాలో బీజేపీ వాళ్ళకన్నా కూడా ఏఎంఐఎం ఉంది. ఎందుకంటే మాధవీలత గత సంవత్సర కాలంగా అక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే ఒక పక్క హిందుత్వం అంటూనే ఇంకో పక్క ముస్లిం మహిళలకి జీవనోపాధి కల్పించడంలో కానీ, లేకపోతే ఆరోగ్య సంరక్షణ గురించి చెప్పడం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ముస్లింలకి, మైనారిటీ ముస్లింలకి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇలాంటివన్నీ కూడా మాధవీలతే స్వయంగా వాళ్ళ క్యాడర్తో ఓల్డ్ సిటీలో ప్రచారం చేసుకుంటూ తీసుకొచ్చారు. అందుకే ముస్లిం మహిళలకు కూడా మాధవీలత అంటే కనుక ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. దాదాపు బద్దం బాలరెడ్డి అని చెప్పచ్చు. ఓల్డ్ సిటీలో అసలు బీజేపీ అంటే ఏంటి తెలిసింది. ఆ బీజేపీ ఎంఐఎంకి గట్టి పోటీ ఇవ్వగలిగింది కూడా బద్దం బాలరెడ్డి పోటీ చేసినప్పుడే. ఓల్డ్ సిటీ అంటే బద్దం బాలరెడ్డి, అలే నరేంద్ర వీళ్ళిద్దరూ ఎక్కువ బాగా గుర్తుకొస్తారు. టైగర్ నరేంద్ర అనేవాళ్ళు. వీళ్ళిద్దరూ అయితే మాత్రం బీజేపీని ఓల్డ్ సిటీలో పాగా వేయగలిగారు గత 40 సంవత్సరాలుగా. ఆ తర్వాత డీలిమిటేషన్లో హైదరాబాద్ 2008లో విడిపోయాక కూడా దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ తన అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటు బ్యాంక్ పెంచుకుంటూ వచ్చింది. కాకపోతే బద్దం బాలరెడ్డి, నరేంద్రల తర్వాత బీజేపీని మళ్ళీ అంతగా పాత బస్తీలో అంత గట్టిగా స్ట్రాంగ్ హోల్డ్ తీసుకెళ్ళిన నాయకులు అయితే దొరకలేదనే చెప్పచ్చు మనం. అయినప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది బీజేపీ పార్టీ. కాకపోతే టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఇట్లా హిందువులు కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేయటం, ముస్లిం ఓట్లలో సాలిడ్గా కన్సాలిడేట్ అయ్యి ఎంఐఎంకి పడడం, హిందువుల ఓట్లన్నీ చీలిపోవటం, ఇదంతా కూడా ఏఎంఐఎంకి కలిసి వచ్చింది ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు మాధవీలత ఎప్పుడైతే క్యాండిడేటో హిందూ ఓట్లతో పాటు ముస్లిం ఓట్స్ కూడా మాధవీలతకి పోలేట్టుగా కనబడుతున్నాయి. అది ఏఎంఐఎంకి కొద్దిగా కలవరపాటికి గురి చేస్తుంది. అయితే విజయావకాశాలు, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు వేచి చూడాలి. కానీ ప్రస్తుతం బీజేపీ తనకు లెక్కలు తను వేసుకుంటుంది. ఎక్కడెక్కడ మెజారిటీ సాధించాలి, ఎట్లా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరేయాలని. ఈ మధ్య మాధవీలత అందుకే సైదాబాద్ కాలనీలకు సంబంధించి ఒక ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి కూడా అక్కడ ఒక ఇష్యూని తీసుకొచ్చారు. ఆ ఇష్యూలో కూడా హిందుత్వ అనే ఎజెండాని తీసుకొని వచ్చారు. ఒక పక్క హిందుత్వ ఎజెండాని తీసుకొని వస్తూనే రజాకారుల్ని పాత బస్తీ నుంచి తరిమి కొట్టాలని చెప్తూ ఒక పక్క, ఇంకో పక్క యాకత్పుర, చార్మినారు ఇట్లాంటి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ముస్లిం మహిళల్ని ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎట్లా ఉన్నాయి అక్కడ పార్టీ బలాబలాలు మన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ మధ్య మొన్న జరిగిన 4-5 నెలల కిందట అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనుక మలక్పేటలో బీజేపీ 24.7 ఓట్లు సాధించింది. కార్బన్లో 41,400 ఓట్లు సెకండ్ ప్లేస్కి వచ్చింది. గోషమహల్లో 80,000 ఓట్లు సాధించింది, గెలిచింది. చార్మినార్లో 25,700 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. చాంద్రాయణగుట్టలో 16,400 ఓట్లు సాధించింది. యాకత్పురాలో 22,400 ఓట్లు, బౌదూరుపురాలో 11,000, మొత్తం 2,22,000 ఓట్లు మొన్న అసెంబ్లీ నియోజకవర్గాలు 7 కలుపుకుంటే బీజేపీకి పోలేని. హైదరాబాద్ లోక్సభకి సంబంధించి 19,57,000 ఓటర్స్ దాకా ఉన్నారు. ఎప్పుడు 40% అట్లా పోలవుతుంటాయి. అంటే 8 లక్షలు చిల్లర ఓట్లు పోలవుతుంటాయి. అందులో బీజేపీకి 2.5 నుంచి 3 లక్షల ఓట్లు పోలవుతూ ఉంటాయి.
ఏఐఎంఐఎంకి 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో పోలవుతూ ఉంటాయి. ఇప్పుడు టార్గెట్ అలా కూడా ఆ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలి. అంతకుముందు టీఆర్ఎస్ కాంగ్రెస్ బాగా ఓట్లు చీల్చుకున్నాయి. దగ్గరగా 2 పార్టీలు కలిపితే 1,50,000 ఓట్లు దాకా పడినాయి. ఆ ఓట్లని ఇటువైపు ఎట్లా కన్సాలిడేట్ చేసుకోవాలి, బీజేపీ వైపుకి ఎట్లా చేసుకోవాలి, అట్లాగే ఎంఐఎంకి పోలైన ముస్లిం ఓట్స్ని బీజేపీ తన వైపు ఎట్లా తిప్పుకోవాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మాధవీలత అట్లాగే అమిత్ షాతో కూడా మొత్తం స్ట్రాటజీ ఒకటి వర్కౌట్ చేసినట్టుగా తెలుస్తుంది 12వ తారీఖు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మాధవీలత కూడా రజాకార్ల విషయం మీద కూడా ఆవిడ ఓల్డ్ సిటీలోకి వెళ్తున్నారు. ఆవిడ క్లియర్గా చెప్తున్నారు, ముస్లిం మహిళలందరూ కూడా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఓల్డ్ సిటీ అని ఎన్ని రోజులు చెప్పుకుంటారు, ఎట్లా పాత బస్తీ అభివృద్ధి చేయకుండా బీజేపీని గెలిపిస్తే మీ మహిళలందరికీ కూడా మళ్ళీ ఒక కొత్త జీవితం ఇంతవరకు చూడండి. అట్లాంటిది అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వంతో ముస్లిం మహిళలందరూ కూడా ప్రశాంతంగా బతకచ్చు, అభివృద్ధి వైపుకి వెళ్ళొచ్చు అంటూ కూడా ఆవిడ తన ప్రచారంలో చెప్తున్నారు. అయితే ఈ మధ్య ఒక సర్వే ఒకటి జరిగింది. ఆ సర్వేలో ఎంత ఓటు పోల్ అవుతుంది, ఎంత డిఫరెన్స్ ఉంది ఎంఐఎంకి అంటే ఈరోజు కూడా ఇప్పుడు ఏఐఎంఐఎంకి అయితే 42% ఓట్లు వస్తున్నాయి. బీజేపీకి 37.05% ఓట్ షేర్ వస్తుంది. ఇది ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 దాకా జరిగినట్టుగా చెప్తున్నారు. కాంగ్రెస్కి 9.3%, బీఆర్ఎస్కి 7.19%, అదర్స్కి 4.4%. బీజేపీకి ఎంఐఎంకి 5% ఓట్ షేర్ కనబడుతుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 క్లబ్ అవుతే 17% దాకా ఓట్ షేర్ పడుతున్నాయి వాళ్ళిద్దరిది. సో ఈ బీజేపీకి ఎంఐఎంకి ఉన్న 5% ఓట్ షేర్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఆ టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఈసారి నుంచుంటే కనుక బీఆర్ఎస్ అభ్యర్థి ఆ ఓట్ షేర్ కూడా హిందూ ఓట్ షేర్ని కన్సాలిడేట్గా ఎట్లా బీజేపీ వైపు చూసుకోవాలి, ఎంఐఎం ఓట్ షేర్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మీదే బీజేపీ ముందడుగు వేయబోతుంది. దాదాపు మనకి ఇంకొక 48 గంటల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మార్చి 15 సాయంత్రం అనేది అయితే మనకు అందుతుంది. అట్లాగే ఏప్రిల్ 3వ వారంలో హైదరాబాద్లో తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఉండొచ్చని తెలుస్తుంది. ఈ 40 రోజుల ప్రణాళిక అయితే ఒకటి క్లియర్గా ఇచ్చారు. మొట్టమొదటిసారి మనం 96 తర్వాత హైదరాబాద్లో అయితే బీజేపీ ఎంఐఎంని గట్టిగా ఢీకొట్టబోతుందని అయితే చెప్పచ్చు. ఇంతకుముందు భగవంతరావు 2014లో అయితే 3,30,000 ఓట్ల దాకా సాధించారు. మళ్ళీ దానికన్నా ఎక్కువ మనం 2024లో చూడబోతున్నాము. థ్యాంక్ యూ.